మనతో మళ్ళీ లింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. లింగారెడ్డి గారు నమస్కారం. లింగారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం మ్యూట్లో ఉంది. లింగారెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం చాలా అంటే చాలా సీరియస్గా, అది ఒక రాష్ట్రాన్ని కాకుండా దేశంలో ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఏవైతున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ ప్రధానంగా ఈ 4-5 రాష్ట్రాలు, ఇంకా కొంత ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా కోకటి వేళతో సహా పేలించే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఆశ్చర్యంగా కీలకమైన నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు ఏపీలో షెల్టర్ తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అడవిని వదిలిపెట్టి వచ్చి నగరాలలో, విజయవాడలో, కాకినాడలో, ఏలూరులో పెద్ద పెద్ద అంటే అపార్ట్మెంట్ లాంటివి లేదా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకొని, బహుశా వారం 10 రోజుల క్రితం వచ్చారా, ఎప్పుడు వచ్చారో మనకు తెలియదు. విజయవాడలో అయితే ఒక నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అంటే కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అంటే నగరాల్లో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు మనకి. ఇంకా అది 60-70 మందే ఉన్నారా, కొన్ని వందల సంఖ్యలో ఉన్నారా, డంపులు, ఆయుధాలు చాలా భారీగా. ఎందుకంటే అడవిలో కూడా కొన్ని చోట్ల డంపులు, నక్సలైట్లు చనిపోయిన తర్వాత అక్కడ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు, డంపులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ వీటిని మరి అంటే కేంద్రం రాష్ట్రం ఒక సమన్వయంతో జరుగుతుందా? ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి అక్కడ ఎవరిదన్నా సహకారం ఉందని అనుకోవాలా, లేదు వాళ్ళని బెదిరించి ఆ ఇంటిని అదుపులోకి తీసుకున్నారు అనుకోవాలా? రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మీకున్న సమాచారం లింగారెడ్డి గారు? పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు సిద్ధాంతాలు అవి కాలంతో పాటు ప్రయాణిస్తుంటాయి. అంటే ఈ సిద్ధాంతం కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఎట్లే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థ, ఆర్థికంగా మరి సమాజాలు కానీ దేశాలు కానీ ఏదైనా ముందు పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. దానివల్ల పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, దానివల్ల కార్మికులు వచ్చినారు. కార్మికులను ఎక్కువ టైం పెట్టి దోచుకుంటారని చెప్పి సరైన రక్షణ కానీ లేకపోతే జీతాలు ఇవ్వలేదని కమ్యూనిజం వచ్చింది, సోషలిజం వచ్చింది. మరి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉంటుంది దేశంలో, తర్వాత సిపిఎం వచ్చింది దాంట్లో నుంచి, తర్వాత వచ్చేసి పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతం నుంచి నక్సలైట్లు వచ్చినారు. ఏదైనా చూడండి సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు కానీ మరొక సిద్ధాంతాలు కానీ మరి సమాజంలో దేశకాల పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి. కానీ ఏ సిద్ధాంతమైనా కూడా మానవత్వాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని ఆధారం చేసుకొని, మానవత్వాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు ఉండాలి. మరి మేము మంచి చేస్తాం, సమాజానికి మంచి చేస్తున్నాం, మరి చంపేస్తాము, దుర్మార్గులను చంపేస్తాము, లేకపోతే పెట్టుబడిదారులను చంపేస్తాము, భూస్వాములను చంపేస్తాము అని అంటే అది కుదరదు. అది ఎందుకంటే సిద్ధాంతానికి ఆచరణకు పొంతన లేదు, అవసరాలకు పొంతన లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కటి ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పెట్టాలంటే జరిగేది కాదు. ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి పరిశ్రమలంతా కూడా మొత్తం నష్టాల బారిన పడి పోతున్నాయి. అటువంటిప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. ఇప్పుడు పివి నరసింహారావు గారి టైంలో విదేశీ పెట్టుబడులు కానీ ప్రైవేట్ పెట్టుబడులు కానీ దానికి అనుగుణంగా చట్టాలను మార్చి వాళ్ళకు వసతులు ఇచ్చి రాయితీలు ఇచ్చి చేస్తున్నాము. అదే మరి చంద్రబాబు నాయుడు గారు దేశంలో అందరికంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి 18 లక్షల కోట్లు పెట్టుబడులు, ఈరోజు ఒక 20 లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అడవులకు పోయి ఇప్పుడు చూడండి, అమాయకులు. నాతో పాటు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, అరకు ఎమ్మెల్యే, 2009లో ఆయన చంపేసినారు. అమాయకుడు పాపం, ఆయన గిరిజనుడు ఎమ్మెల్యే చంపేసినారు. మా ఎమ్మెల్యేను ఇద్దరు చంపేసినారు. వాళ్ళు గిరిజనులు కదా, ఏమంటే వాళ్ళు ఇన్ఫార్మేట్స్ అని పేరు పెడతారు. ఇది కాదు, ఇది ఇప్పుడు వాళ్ళు సమాజంలోకి రావాలా, వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ఆచరణను, వాళ్ళ యొక్క ఉద్యమాలను బలంగా తీసుకొని పోవాలా, ఓటు ద్వారా రావాలా. బుల్లెట్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళంతా బీదవాళ్ళు కదా, గిరిజనులు, హరిజనులే కదా. వీళ్ళకు ఎక్కువ వాళ్ళే ఉంటారు నాయకత్వంలో. కొంత వాళ్ళకి మహిళలు ఎక్కువ ఉంటారు. దారుణమైన విషయం ఏంటంటే మహిళలు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తుపాకీ ద్వారా రాజ్యం వచ్చేది, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఏదో రాజ్యం అనేది ఇది జరుగుతుంది. అది ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగదు చెప్పేది. అటువంటిప్పుడు
ఆ సిద్ధాంతం పనికిరాలేదు, హింస పనికిరాలేదు, తోటి మానవులను నిష్కారణంగా వాళ్ళను చంపుతున్నాము, ఇది భారవత్వం కాదు, నైతికత కాదు. మరి ఇది మొత్తం అంతా కూడా సమాజానికి చెరుపు పెద్దలు ఆంజనేయుడు గారు చెప్పినారు, హింస మార్గాన్ని ఎవరు అనుసరిస్తారో ఆ హింసకే వాళ్ళు బలైపోతారు. కూడా చూసాము. మరి అవతల వాళ్ళు చంపినప్పుడు అవతల కూడా ఇతర వ్యక్తిని చంపుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే లింగారెడ్డి గారు, ఇది ఓకే సరే, వాళ్ళ సిద్ధాంతం జనంలోకి రావాలి, అది ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది, సమాజం అప్పీల్ చేస్తుంది దశాబ్దాలుగా, బట్ అది నడుస్తుంది. బట్ ఇవాళ అడవుల్లో సరే ప్రభుత్వాలు ఏ మేరకు చొరబడగలుగుతాయి అని గతంలో సందేహం ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అడవుల్లోకి చాలా తేలిగ్గా సమాచారం వస్తున్నది, నిఘా పెరిగింది, తుదముట్టించగలుగుతున్నారు. కానీ నగరాల్లోకి వాళ్ళు ఏ రకంగా రాగలుగుతున్నారు, షెల్టర్లు తీసుకోగలుగుతున్నారు, పదుల సంఖ్యలో విజయవాడ, కాకినాడ, లేకపోతే ఏలూరు, ముఖ్యంగా కొంత సేఫ్ బెల్ట్, అది ఉత్తరాంధ్ర కాదు, దక్షిణ కోస్తా, మనం ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లాలు, విజయవాడ, పెద్దగా అక్కడ ఇప్పటిదాకా పెద్దగా ఈ ప్రభావం లేదు. కొద్దిగా గొప్ప విజయవాడలో ఏదైనా కమ్యూనిజం సానుభూతి పరులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ మిగతా ప్రాంతాల్లో అది కూడా లేదు. అలాంటి చోట అంటే ఇది పెద్ద ప్రభుత్వం నిఘా ఉండదని వాళ్ళు అక్కడ మకాం పెట్టారనుకోవాలా? కొంత మనకి సమాచారం సరే ఇవాళ లక్కీగా తెలిసింది, వాళ్ళు ప్రతిఘటించే పరిస్థితిలో లేరు, వాళ్ళు తలదాచుకునే పరిస్థితిలో ఉన్నారు. ముందే ఎందుకు పసిగట్టలేకపోయాం నగరాల్లోకి వచ్చిన? ఒకటి ఇప్పుడు నక్సల్ కేంద్రీకృతమైన ప్రాంతాలపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆపరేషన్లు మొదలుపెట్టి తర్వాత ఎన్కౌంటర్లు జరిగి వాళ్ళను ఏరేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నక్సలిజం అనేది వాళ్ళు రోడ్లు లేనప్పుడు, సెల్ ఫోన్లు లేనప్పుడు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేనప్పుడు అలా నక్సలైట్లు పోయి ఎక్కడో అక్కడో అడవుల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడేముంది, ప్రతి అణువు ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో చంద్రమండలంలో గ్రహాంతరాల్లోకి పోతున్నారు. ఇక్కడ ఒక కంప్యూటర్ దగ్గర కూర్చొని రాకెట్లను శాటిలైట్లను పంపించేటువంటి యుగంలో ఒక మనిషి అడవిలో ఉండాలా లేదా, వాళ్ళు అక్కడ తిరుగుతారు లేదా కనుక్కోవడం అనేది చాలా సులభమైన పని అనమాట. ఇప్పుడు మనం చూసాము, అప్పుడు పోతా ఉంటే మందుబాతులు పెట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి చనిపోయినాడు కదా, ఆయన పేరు శుక్లా, పిసి శుక్లా అనుకుంటా, ఏపీ ముఖ్యమంత్రి కూడా త్రుట్లో తప్పించుకున్నారు కదా, మనం చూసాం. అంతెందుకు మన చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆ కారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక కరెంటు స్తంభం అంతా ఎత్తు ఎగిరింది. ఇప్పుడు మాధవరెడ్డి గారు మంత్రి చనిపోయినారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మంత్రి ఇక్కడ తెలంగాణలో ఆయన శ్రీపాదరావు గారు స్పీకర్ చనిపోయినారు. అంతకుముందు హైగ్రీవాచార్య అని చెప్పి అక్కడ చనిపోయినారు. చాలా మంది తెలంగాణలో మంత్రులు, మాజీ మంత్రులు, మరి అధికారున్న వాళ్ళ ఫాదర్ ముస్లాయన అసలు 6-7 సార్లు ఎమ్మెల్యే, ఆయన చనిపోయినారు. దీనివల్ల సాధించింది ఏమిటి చెప్పండి? ఇది మనం ఇంతకుముందు కలెక్టర్లు కిడ్నాప్ చేసినటువంటి విషయాలు మనం చూసాం. నక్సలైట్లు కూడా వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతానికి, వాళ్ళ మనుగడకు తావలేదు. వాళ్ళ మనుగడకే ప్రమాదం, మనుగడ ముగిసిపోయేటువంటి సందర్భంలో వాళ్ళు కూడా మరి ఇంతకుముందు పెద్ద పెద్ద లీడర్లు మహారాష్ట్రలో సరెండర్ అయిపోయినారు కదా, చాలా చోట్ల సరెండర్ అయిపోయినారు. జరిగింది. ఇది వాళ్ళ ఎవరైతే వ్యూహకర్తలు ఉన్నారో లేకపోతే గెరిల్లా ఫోర్స్ ఉందో అందరూ కూడా చనిపోయినారు. వీళ్ళు ఉండి కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని బుద్ధి తీసుకుని పోయేదో లేకపోతే వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి వచ్చేదో ఏమి లేదు. వాళ్ళు అక్కడక్కడ అడవుల్లో ఉండి ఇక్కడ నగరాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి తలదాచుకుని వాళ్ళు దొరికిపోయి శిక్షలు అనుభవించే బదులు కూడా మంచిగా మరి ప్రభుత్వానికి దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ పునరావాసం చాలా పెద్ద ప్యాకేజ్ ఉంటుంది, డబ్బులు కానీ రివార్డ్ ఏదైతుందో రివార్డ్ డబ్బులు వాళ్ళ తల మీద ఉండేటువంటి అది ఏదైతే డబ్బులు ప్రకటించుతారో 50 లక్షల కోట్లు, అది వాళ్ళ సరైన అయితే వాళ్ళకి వస్తుంది కదా, మంచిగా జీవించవచ్చు. లేదా అది వాళ్ళని బట్టి సిపిఎంలో చేరొచ్చు, లేకపోతే తెలుగుదేశంలో చేరొచ్చు, గవర్నమెంట్ లో చేరొచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇది పనికిరాదు, జరగదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు టౌన్లలోకి వచ్చి
ఇక్కడ తలదాచుకుని ఆయుధాలు పెట్టుకోవాల్సినటువంటి ఓకే అవసరం లేదు. అది విఫలయత్నము, అది అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి Right, వాళ్ళు sir. కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ నక్సలిజం అనేది ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడ కూడా అది జరిగేటువంటి పరిస్థితి Okay. లేదు. కాబట్టి కనీసం వాళ్ళ అమ్మా నాయన చూసి వాళ్ళ 30 ఏళ్ళు ఉంటుంది, రైట్ సార్. భార్య లేదు, పిల్లలు లేదు. మరి మహిళలు 60-70% మహిళలు చనిపోతున్నారు. Yes. ఈ రోజు దొరికిన వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు కదా. ఎక్కువ ఉన్నారు. అది కొంచెం అది అలా అర్థం కొత్త చేసుకోవాలి. విషయం. ఎస్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి లింగారెడ్డి గారు. ఇప్పుడు ఎప్పుడైతే మానవత్వం అనేది లేకుండా పనిచేసినప్పుడు ఆ అమానుషమైనటువంటి సిద్ధాంతానికి ఆచరణకు మొదట బలైపోయినట్టు నక్సలైట్లే. ఓకే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఆధారపడినటువంటి వాళ్ళు పడినటువంటి బాధలు, మందులు లేవు, తిండి లేదు. 70 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో అడవుల్లో ఉండి తిండి లేక, మందులు లేక, షుగర్తోనో బీపీతోనో Okay. బాధపడే కంటే సమాజంలోకి రావచ్చు కదా, ఇంటికి రావచ్చు కదా. రైట్ అండి, మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ అది దగ్గరికి. ఆలోచన చేసుకోవాలి. యా, ఒకసారి